రే సిగరెట్ అలాగే అక్క అగిపెట్టి హలో బేబీ. అమ్మగారు ఈడెక్కడెక్కడో తిప్పుతున్నాడు అమ్మగారు. నాకు భయం వేస్తుంది అమ్మగారు. నేను వచ్చేస్తా అమ్మగారు. నువ్వు టెన్షన్ పడకు, ఫస్ట్ రిలాక్స్ అవ్వు. నీకేం జరగదు, వాళ్ళు ఏం చెయ్యరు. అమ్మగారు మీకు అర్థం కావట్లేదు అమ్మగారు. నాకు భయం వేస్తుంది అమ్మగారు. నేను వచ్చేస్తాను. ఏం కాదు బేబీ, పిల్లల కోసమే కదా బేబీ, ప్లీజ్ అర్థం చేసుకో. వాడు నిన్నే రమ్మన్నాడు కదా, అందుకే బేబీ. సరే అమ్మగారు, పిల్లలు అంటున్నారు కదా. అలాగే అమ్మగారు. సరే జాగ్రత్త బేబీ. అమ్మగారు ఆడు ఫోన్ చేస్తున్నాడు. నేను మళ్ళీ చేస్తాను అమ్మగారు. ఒక్క నిమిషం. హలో బేబీ. అమ్మగారు నాకు దాహం వేస్తుంది అమ్మగారు. ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటాను అమ్మగారు. ఒక్క 500 తీసుకుంటాను అమ్మగారు. వద్దు వాటిలోంచి ఒక్క రూపాయి తగ్గినా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది బేబీ. అమ్మగారు ఆడు ఫోన్ చేస్తున్నాడు. నేను మళ్ళీ చేస్తాను. సరే. హలో అమ్మగారు ఇక్కడ ఏదో గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అంట. రమ్మంటే వచ్చాను. ఇక్కడ ఒక బండి మీద పెట్టేమన్నాడు. ఎవడన్నా డబ్బులు ఎత్తుకుపోతే? బేబీ అదంతా నీకెందుకు, వాడు చెప్పిన చోట పెట్టు అంతే. అమ్మగారు ఎవడన్నా ఎత్తుకుపోతే ఏంటా అని. ఏమవ్వదు, నేను చెప్పినట్టు వాడు చెప్పిన పని చేయి బేబీ ప్లీజ్. అమ్మగారు లేకపోతే డబ్బులు అక్కడ పెట్టేసి వాడిని దొంగచాటుగా చూసి నేను పట్టేసుకోను అమ్మగారు. బేబీ నువ్వు అలాంటి పిచ్చి పనులు చెయ్యకు. ఆల్రెడీ ఇలాంటి జరిగే చాలా. ప్లీజ్, వాడు చాలా డేంజరస్. పిల్లల ప్రాణాలకి రిస్క్. అలా చెయ్యకు. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు అక్కడ డబ్బులు పెట్టాక కొంచెం దూరం వెళ్ళి ఏదైనా సెంటర్కి వచ్చి నాకు కాల్ చేయి. నేను విశ్వాన్ని పంపిస్తాను. వద్దులే అమ్మగారు, ఇక్కడ నాకు తెలిసినోడు ఒకటి తగిలాడు. ఓ 100 రూపాయలు తీసుకున్నాను. నేను వచ్చేస్తానులే అమ్మగారు. అంతే కదా బేబీ, తప్పేం జరగలేదుగా. లేదమ్మగారు అలాంటిది ఏం లేదు. డబ్బులు ఇక్కడ పెట్టేసి నేను వచ్చేస్తాలే అమ్మగారు. సరే నాకు కాల్ చేయి. ఓకే, ఉంటాను అమ్మగారు. హలో సార్, మీరు అడిగిన డబ్బులు మీకు ఇచ్చేసాం కదా. ఈసారి ఏ తప్పు జరగలేదు సార్. పిల్లల్ని పంపండి ప్లీజ్. 2 నిమిషాల్లో మీ అపార్ట్మెంట్ ముందు నుంచి GHMC వెహికల్ ఒకటి వెళ్తుంది. అందులో పిల్లలున్నారు. వాట్? ఆపరేషన్ బటర్ఫ్లై ఎండ్స్. పిల్లల్ని చంపేశాడు విశ్వ. ఏమైంది గీత? పిల్లల్ని చంపేశాడేమో విశ్వ. వాడు
కార్తిక్ చెప్పినట్టు స్వాతి చెప్పినట్టు పిల్లల్ని ఏం జరగదు చంపేస్తాడేమో అని గీత. పిల్లలకేం కాదు. భయం విశ్వ. రిలాక్స్. నువ్వు టెన్షన్ పడుకో. నాకేం చేయాలో తెలియట్లేదు విశ్వ. ఏమవ్వదు రిలాక్స్. బ్రీత్ గీత, బ్రీత్. చంపేశాడు ఏడవ విశ్వ. గీత, ఏమవ్వదు. బేబీ డబ్బులు ఇచ్చావా? ఇచ్చేసానమ్మా. పిల్లలు ఏమైనా కనపడ్డారా? వాడి ఇంటికి వెళ్ళు, పిల్లలు పంపిస్తానన్నాడమ్మా. బేబీ ఎవరినైనా చూసావా? బేబీ బేబీ ఆలోచించు. ఎవరైనా కనపడ్డారా? ఎవరి మీద అనుమానంగా ఉందా? ఒక్కసారి ఆలోచించు. చెప్పు బేబీ ప్లీజ్. వాడు అసలు ఎక్కడికి రమ్మన్నాడు చెప్పు. ఇదిగో చాయ్ తాగు. అమ్మగారి బేబీ, దగ్గర నువ్వు సరిగ్గా చూసావా? చూసాను ఎక్కడ బాబు. లేరా? అక్కడ ఎక్కడ లేరు. ఆ, అమ్మా చాయ్ తాగను కొంచెం. ఏయ్! పిల్లలు రాక టెన్షన్ లో చాయండి బేబీ. అయ్యో సారీ కృష్ణయ్య. ఏంటి బేబీ ఇది? అసలు గీతం టెన్షన్ లో ఉంటాయి. మీ తప్పేం లేదులే అమ్మా. ప్లీజ్ చెప్పు బేబీ. నాకేమన్నా తెలుసా ఏంటి అమ్మగారు సడన్ గా ఇలా రియాక్ట్ అవుతారని? వైజయంతి మేడం తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలమ్మా. ఇప్పుడు ఈ టీ పని చదివితే ఎలాగ వెళ్ళాలో అరే ఏంటో. ఊకోవా, లోపల నా అంగి ఉన్నది వేసుకొని పో. సరే బేబీ నువ్వు వెళ్ళిన దాంట్లో చుట్టుపక్కల ఎవరైనా డౌట్ఫుల్ గా కనిపించారా? లేదు బాబు. నువ్వు సరిగ్గా చూసావా? చూసాను బాబు. విశ్వ ఏమైంది? విశ్వ కృష్ణయ్య చేయి చూడు. ఆ, ఆ టాటూ ఎక్కడైనా చూసావా? చూడలేదు గీత. ఒక నిమిషం. చూడు కిడ్నాపర్ కి కృష్ణయ్యకి ఏదో కనెక్షన్ ఉంది అనిపిస్తుంది. కరెక్టే. ఒక పని చెయ్యి, నువ్వు కార్తిక్ కాల్ చేసి పోలీస్ స్టేషన్ కి రమ్మను. దేనికి? కృష్ణని తీసుకుని అక్కడికి వెళ్దాం. కాల్ చేసి చెప్పు. హలో ఎక్కడ? పండ్ల కూడా పోలీస్ స్టేషనా? ఏమైంది సార్? పిల్లలా? డెడ్ బాడీసా? మస్తున్నాయి నీకు బాగా సరే సుట్టింది. సరే వస్తున్నా. కృష్ణయ్య అమ్మా. పద, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అదేదో పిల్లలు డెడ్ బాడీస్ అంట. త్వరగా రా. వాళ్ళు ఎవరో పిల్లలు అయ్యి ఉంటారమ్మా. మీకెందుకు టెన్షన్? పద కృష్ణయ్య, మనం ఆ డెడ్ బాడీస్ చూసేదాకా ఏం చెప్పలేము. పద. సరే అమ్మా. కార్తిక్, ఇంకా పిల్లలు దొరకలేదురా? అదే చూడండి. అమ్మా అమ్మా థ్యాంక్స్. మా అమ్మాయి బర్త్డే డ్రెస్. కృష్ణయ్య చేయి మీద కూడా ఇలాంటిది చూసా. అమ్మా రేపు మా అమ్మాయి బర్త్డే, కొంచెం వదిలేమని చెప్పమ్మా. ఈడు మీకు తెలుసా? ఆహా. అదేంటమ్మా పొద్దున 1000 రూపాయలు ఇచ్చావు కదమ్మా. నేను ఇచ్చాను కదా, మీరేంటి సార్ ప్లీజ్. నా టెన్షన్ ఏయ్. నేనుంటే. సారీ అమ్మా, కొంచెం టెన్షన్ లో ఉన్నట్టుంది. తెలుసు. సార్ ఈ టాటూ ఉంది కదా, ఇది మామూలు టాటూ కాదు. ఇదేదో కల్ట్ సింబల్. కృష్ణయ్య చేతి మీద కూడా టాటూ ఆధారంగా ఎలా అనుమానిస్తాం అమ్మా? కాదు సార్, ఇది నార్మల్ టాటూ కాదు. ఇదేదో సింబల్. సో వాట్? అదొక దేవత బొమ్మ. దాన్ని టాటూ వేయించుకుంటే తప్పే ఉంది. అతను చాలా కాలంగా మీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ రాంగ్, మళ్ళీ మీరు మీ మొహాన్ని అతను చూపించగలరా? కాదు సార్, నా గట్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది. మీరు ఒకసారి లోపలికి పిలిచి గట్టిగా అడిగితే చెప్తాడేమో. చెప్తాడు, పిలు. విశ్వ కృష్ణయ్య, ఉమ్, గీత రమ్మంటుంది. దేనికి బాబు? ఏమో, త్వరగా రా. అన్నా డేవిడ్ అన్నా, నన్ను నడిపించడానికి వచ్చావు కదన్నా. వైజయంతి మేడం కూడా వచ్చారా? ఎవడరా డేవిడ్? చుబ్బే. నీ పేరేంటి? కృష్ణయ్య సార్. మరి ఆడేంటి డేవిడ్ అంటున్నాడు? ఆ డేవిడ్ డే సార్. ఏమో తెలియదు సార్. ఓ కృష్ణయ్య, ఒకసారి నీ షర్ట్ తీ. దేనికి సార్? ఏమీ లేదు స్వామి, నీ చేతుకున్న టాటూ డిజైన్ ఏదో చాలా బాగుందంట, ఒకసారి చూద్దామని. తీ. అమ్మ గీతమ్మ, ఏంటమ్మా ఇదంతా? షర్టే కదా స్వామి తీయమన్నదే, ప్యాంట్ కాదుగా. తీ. టీ డేవిడ్ అన్నా. అమ్మా, చాలా రోజుల నుంచి మీ దగ్గర నమ్మకంగా ఉన్నాను కదమ్మా. ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి? ఇక్కడ మ్యాటర్ నమ్మకం కాదు గాని
తీ తీ బే తీ నాటకాలు దొబ్బు. ఏంట్రా ఇది టాటూవా? కృష్ణయ్య మేము నీకేం అన్యాయం చేశాం? పిల్లలలా ఎలా చేయగలిగావు? కృష్ణయ్య నేను నీకు దండం పెడతా, ప్లీజ్ చెప్పు పిల్లలు ఇక్కడ. ఈయన్ని బతిమలేదేంటమ్మా, 4 పడితే ఆడే చెప్తాడు. బాబాయ్లో ఇటు చేత నిజం చెప్పించండి. అలాగే సార్. మొదలెట్టండి. అబ్బా, కొట్టొద్దని చెప్పమ్మా. సార్ సార్ చెప్పండి.